మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావలి డీఎస్పీ వివి రమణ కుమార్ను కలిసి తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం, ఫేక్ ఆడియోలు, మార్ఫింగ్ వీడియోల వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, గత 2 రోజులుగా కొంతమంది జనసేనకు చెందిన చోటా నాయకులు ఉద్దేశపూర్వకంగా ఫేక్ ఆడియోలు, మార్ఫింగ్ వీడియోలు సృష్టించి తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై తమ పార్టీ నాయకులు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ఫేక్ ప్రచారాలకు పాల్పడుతున్న వారి పేర్లతో సహా పూర్తి వివరాలను డీఎస్పీకి అందజేశామని తెలిపారు. అలాగే తన ఇంటిని ముట్టడిస్తామని కొంతమంది జనసేన నాయకులు పిలుపునివ్వడం బాధాకరమని పేర్కొన్నారు. ఇటువంటి బెదిరింపులకు తాను భయపడనని, దమ్ము ధైర్యముంటే తేదీ, సమయం ప్రకటించాలని, తమ కార్యకర్తలతో కలిసి తాము కూడా వస్తామని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆ దొంగల పేరు నేను ఇచ్చాను డీఎస్పీ గారికి. ఈరోజు జనసేన నాయకుడు ఇక్కడ చెప్తున్నాను, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ ఒరిజినల్ వీడియో తెప్పించండి. మీరు డిఎస్పీ ఆఫీస్ కాడికి వచ్చి ధర్నా చేయండి, ఆ ఒరిజినల్ వీడియో తెప్పించమని. ఆ ఒరిజినల్ వీడియో నేను చిరంజీవిని కానీ, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని కానీ నేను ఆ వీడియోగా ఉన్నట్టు మాట్లాడి కానీ ఉంటే రాజకీయాల నుంచి తప్పుకుంటాను. వాడిని తిట్టినట్టుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటాను. అది తెప్పించి మీరు ప్రూవ్ చేసే ధైర్యం, దమ్ము ఇప్పుడు మాట్లాడే కదా నా మీద, ఆ బచ్చ నాయకుడు వచ్చి మీకు దమ్ము ఉంటే వచ్చి ఎడచేయండి. లేదా దమ్ము ఉంటే అది ఎవడు పెట్టాడో వాగని మాట్లాడండి, వాగని అడగండి, వాగే కాడపోయి ధర్నా చేయండి. అంతేగాని మా ఇంటి కాడకు వచ్చి ధర్నా చేస్తుంది నేను చెప్తున్నా, ఇప్పటికీ చెప్తున్నా. మీరు టైం చెప్పండి, ఎప్పుడు వస్తాగో. నేను మా వాడినంతా రమ్మంటాం, చూసుకుందాం. నెల్లూరు నుంచి వస్తాగో, కావలి నుంచి వస్తాగో, వచ్చే పని అయితే రండి, చెప్పండి. పలానా టైంకి వస్తాను, మగవాళ్ళు అయితే చెప్పండి, మా వాళ్ళు కూడా వస్తారు, చూసుకుందాం. అంతేగాని మీ ఉడత ఊపుగకి ఈడెవడు భయపడేది కాదు. ఇట్టా ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ వీడియోసు, అదే మార్ఫింగ్ వీడియోసు పెట్టే వాళ్ళని అంతు చూడండి. మీరు డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేసి మగా ఇటువంటి జరగకుండా యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను. ఆ జనసేన బచ్చా నాయకుడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళు కూడా మీకు వీడియో కూడా ఎడిటింగ్ చేశాగా, మార్ఫింగ్ చేశాగా, అది తెలియని బుద్ధిశాలి మీరు. కాబట్టి ముందు అవి చూసి కరెక్టా కాదా అని తెలుసుకొని తర్వాత మాట్లాడితే బాగుంటుందని మీకు ఫైనల్గా వార్నింగ్ ఇస్తున్నాను.